మునీంద్ర, నా ప్రాణేశ్వరుని మనోనైజం అంతు చిక్కటం లేదు. ఈ నిమిషాన సత్యావిజయుడు, మరు నిమిషాన పరాధీనుడు. ఈ అంతరాయాలు భంగపాట్లు భరించలేను. వారికి నేనే ఏకైక ప్రేమాస్పదను కావాలి. ఆ సాధనకు ఏదైనా ఉపదేశించండి. ఏదైనానా? అదే, ఏ మంత్రమో. మంత్రమా? లేకుంటే తంత్రమైన? నారాయణ నారాయణ, మంత్రాలు తంత్రాలు నాకేం వస్తాయి తల్లి. పోని మరేదైనా? మరేదైనా అంటే తల్లి ఉంది ఉంది. ఏమిటి ఏమిటి మునీశ్వర? అది నీవు చేయగలవా అని. ఏమిటి నారదముని, నేను చెయ్యలేనిది ఒకటి ఉండదా? కానీ నీవు చేస్తావా అని. నా లక్ష్యాన్ని సాధించగలది ఏదైనా చేస్తాను. సరే తల్లి, నీ మక్కువ తీర్చే వ్రతం, నిక్షేపమైన వ్రతం, భర్తృదాన వ్రతమని. ఏమని ఏమని? అదే తల్లి, భర్తృదాన వ్రతం. అచ్చారే, సోమవార వ్రతం, మంగళవార వ్రతం, సత్యనారాయణ వ్రతం చేశాం గాని ఈ వ్రతం పేరైనా వినలేదే. నువ్వెంత, నీ మిడిమిడి జ్ఞానం ఎంత, అక్కు పక్షి. మునీంద్ర మునీంద్ర, మీరు ఆగ్రహించకండి. ఏవే నీ వద్దురాకు. మహర్షి, భర్తనే దానము చేసిన తర్వాత మిగులున్నదేమి? ఫలితమే తల్లి, చెప్తున్నానుగా. ఈ వ్రతం ఋషి ప్రోక్తం. పూర్వం లక్ష్మీ, సరస్వతి, మహేశ్వరి ఈ వ్రతం చేశారు. భర్తలు సదా వశవర్తులై ఉండునట్లు చేసుకున్నారు. అయితే నేను ఆ వ్రతాన్ని తప్పక ఆచరిస్తాను. తొందరపడకు తల్లి, ముందు వ్రత విధానాన్ని విని ఒక నిర్ణయానికి రా. మంచి దినమిల్చి భక్తితో మనసు నుంచి పరమశ్రోత్రియుడవు విప్రవరునియల్చి క్రమము తప్పక వ్రత విధానము ముగించే మగని 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 ఏమిటి స్వామి ఆ మగని? మగని దానము చేయవే మాన్య చరిత. ఆ తరువాత అలా దానమిచ్చిన భర్తను ధనముతోనూ ధనేతరముతోనూ సరితూచి ఇచ్చి తిరిగి శాశ్వతముగా పొందవచ్చు. అమ్మా అమ్మా, తేలిగ్గా కనపడుతున్నా ఇది చాలా తిరకాసుగా ఉంది. ఏమే, నిన్ను మిన్నకుంటమనలేదుటే? మునీంద్ర, దాని మాటకేమి గాని భర్తతో సరితూగగల ధనేతరములను సంగి భర్తను తిరిగి పడేయుట అంతేగా? అంతే తల్లి, అంతే. ఇక శ్రీకృష్ణుల వారిని సరితూచగల ధనము నీకడ ఉన్నది కదా. ఏమి మునీంద్ర అటులు అడిగినారు? దినమునకు 1000 బారువుల బంగారము నింట నించు శమంతకమణికి అధినాయకనైన నాకు స్వామిని సరితూర్చగల ధనమునకే కొదువటే? అవునమ్మా, అవును. కానీ ఒక ముఖ్య విషయం, సభర్తృకంగా చేయవలసిన వ్రతం ఇది. మరి ఈ వ్రతం చేయడానికి, తాను దానం చేయబడటానికి స్వామివారు అంగీకరించవలెను కదా. ఏమి నారదముని మరల ఈ అనుమానములు? స్వామి ఈసారి నా ఇంటికి వచ్చుట, కాదని మరలి పోవుట సంభవమా? మాట మీరగలడా, నెగీచిన గీతు దాటగలడా, సత్యాపతి మాట మీరగలడా, మాట మీరగలడా, మాట మీరగలడా, మాట మీరగలడా. పతివల పంత నా వంతేనని, సవతుల వంతు రవంత లేదని. పతివల పంత నా వంతేనని,
నీవు అంతటి సమర్థురాలవే తల్లి. మరి దానగ్రహీతగా ఎవరిని నిర్ణయించు? వేరే ఎందుకమ్మా, ఉన్నాడుగా వసంతయ్య. విప్రుడే కాదు, మనవాడు కూడాను. తల్లి, వ్రతమా అపూర్వమైనది. ఆచరించునదా జగదేక శ్రీమంతురాలివైన నీవు. దానమిచ్చునదా జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ. ఇట్టి లోకోత్తర దానాన్ని పరిగ్రహించటానికి ఈ వసంతయ్యలు గిసంతయ్యలునా? ఎవరైనా బ్రహ్మర్షి బ్రహ్మచారి అయితే ప్రశస్తంగా ఉంటుంది, ఫలము మస్తుగా దొరుకుతుంది. అంతటి మహానుభావులు ఈ లోకంలో ఎవరున్నారు మహర్షి? ఈ దానాన్ని మీరే గ్రహించాలి. ఏమి మునీంద్ర? సరే తల్లి, నీ కోరిక కాదనగలనా? అదిగో వేణునాథు స్వామివారు వస్తున్నట్టున్నది. ఇక్కడ నేను ఉంటే వారికి సందేహం కలగవచ్చు. ఉద్యానవనంలో ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ ఉంటాను. ఈలోగా నీ పని నీవు కానివ్వు తల్లి. నళిని, వాకిట కాచి ఉండు. ఆ గోపి మానస చోరుని లోనికి రాని. వెట్టుచి. ఇది నా కొత్త కాదు కదమ్మా. అదిగో, ఓహో, లంకిని కాపలా కాస్తుందా? అదొక మట్టి బుర్ర. దాన్ని గడిపిడి చేసి అడ్డు తొలగిస్తా. నువ్వు ఇక్కడే ఉండు. దెబ్బ తగలేదు. కొట్టకే, నన్ను కొట్టకే. సరసం కూడానా? సరసం కాదే, నీకోసం విందు లడ్లు తీసుకొచ్చాను చూడు. పాపం నీకు తిండి లేదుగా. అమ్మగారు అలిగారుగా. నాకు తెలుసు అమ్మగారు అలుగుతారని. అన్ని గొప్పలు. మరి నవ్వకాయ వంటలు. నవ్వకాయ కాదు, నీ తలకాయ. అబ్బా, బాగా తలిగిందే బుట్టికాయ. సత్య, సత్య. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.